ఎప్పుడైనా సరే ఒక రాష్ట్రంలో 2 పార్టీలు ఉన్నాయంటే ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు. అలా కాకుండా 3 పార్టీలు ఉన్నాయంటేనే కొంచెం విమర్శించడం అనేది చాలా కష్టంగా మారిద్దనే చెప్పాలి. ఎందుకంటే ఒకళ్ళని టార్గెట్ చేస్తే సరిపోదు, ఇద్దరిని టార్గెట్ చేస్తూ మాట్లాడాలి. అయితే ఇప్పుడు తెలంగాణలో సిచ్యువేషన్ కూడా అదే రకంగా ఉందనే చెప్పాలి. అయితే మ్యాటర్ ఏంది భయ్య అంటే, మనకి రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత గారు బయటకు రావడం జరిగింది కదా. అయితే మరి దీంట్లో భాగంగా ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఒక విషయం మాట్లాడుతున్నారు. ఏమని, నేను కవిత గారికి సపోర్ట్ అయితే అసలు చేయట్లేదు. సో దాంతోపాటు మీరు అనుకోవచ్చు కవిత గారు కాంగ్రెస్లోకి వస్తే ఒప్పుకుంటారని చెప్పేసి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కవిత గారు కాంగ్రెస్లోకి వస్తే అసలు ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను. కానీ ఒకటైతే చెప్తాను, అదేంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, దాని తర్వాత హరీష్ రావు గారు, వీళ్ళు ముగ్గురు కలిసి కవిత గారి మీద దాడి చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో దాంతోపాటు ఆయన ఇంకో విషయం మాట్లాడుతుంది ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మరి దాని గురించి విచారణ చేపట్టాలని చెప్పేసి ఇదంతా కూడా సిబిఐకి అప్పచెప్పాము. మరి అప్పచెప్పి మేము చాలా రోజులు అవుతున్నా సరే దీని గురించి మరి కిషన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడట్లేదు? సో మరి ఇక్కడ ఒకటే రీజన్, దానికి కేటీఆర్ గారు ఏం చెప్తే కిషన్ రెడ్డి గారు అదే చేస్తారు అని చెప్పేసి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట.